స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. నటులు ఎవరి పాత్రలో వారు నటిస్తూ డైలాగులు చెబుతూ నవరసాలు పండిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దలు కూడా సేమ్ టు సేమ్ సినిమా లెవెల్లోనే షూటింగ్లు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సెట్టింగ్లు కూడా వేస్తున్నారు. పరిపాలనను గాలికి వదిలేసి 10 నిమిషాల స్కిట్లు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇంతకీ ఈ స్కిట్లలో నటిస్తున్నది ఎవరు? ఇందుకోసం వేస్తున్న సినిమా సెట్టింగ్ల సంగతేంటి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్ చూసారా? ఇది పార్వతీపురం మన్యం జిల్లా భామిడిలో వేసిన సెట్టింగ్. ఈ సెట్టింగ్ లోకి వెళ్ళగానే అచ్చం ఏదో ఒక పాఠశాలలోని క్లాస్ రూమ్ లోకి వెళ్ళినట్టు ఉంటుంది. గదిలో విద్యార్థులు కూర్చోవటానికి బెంచీలు, ఎదురుగా బోర్డు, ఇవన్నీ అచ్చమైన స్కూల్లో ఉన్నట్లే ఉన్నాయి. కానీ ఇదంతా నిజం కాదు, సెట్టింగ్ మాత్రమే. సినిమాల్లో అవసరానికి తగ్గట్టు సెట్టింగ్లు వేసి ఎలా షూటింగ్లు నిర్వహిస్తారో సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ కూడా సెట్టింగ్ ఒకటి సెట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు వచ్చి కాసేపు షూటింగ్ లో పాల్గొన్నారు. నిజానికి సినిమా షూటింగ్లకు సంబంధించి చాలా దృశ్యాలను సెట్టింగ్లు వేయకుండానే నిజమైన ప్రాంతాల్లో షూట్ చేయవచ్చు. కానీ అక్కడ జనంతో ఇబ్బందిగా ఉంటుందని సెట్టింగ్లు వేసి షూటింగ్స్ చేస్తూ ఉంటారు సినిమా దర్శకులు. సెట్టింగ్లతో అవసరం లేకుండా చంద్రబాబు, లోకేష్ జనంలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో మాట్లాడవచ్చు. కానీ వారు అలా చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలా జనంలోకి వెళ్తే ఏం జరుగుతుందో చంద్రబాబుకు, లోకేష్కి చాలా స్పష్టంగా తెలుసని. అందుకే ఈ సెట్టింగ్ డ్రామాలు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత 18 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకుండా, చేస్తానని చెప్పింది కూడా చేయకుండా తిరుగుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో 70mm చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది. అందుకే వారు జనంలోకి వెళ్లే సాహసం చేయకుండా ఇదిగో ఇలా సినిమా సెట్టింగ్లు వేసుకొని స్కిట్లు నిర్వహిస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని అంటూనే మరోపక్క ఇలా సినిమా సెట్టింగ్లను తలపించే సెట్టింగ్ల కోసం నిత్యం 100 కోట్ల రూపాయలు మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి వైఎస్ జగన్ హయాంలో పార్వతీపురం మన్యం జిల్లా భామిడిలో ఉన్న ఈ స్కూలు ఆదర్శ పాఠశాలగా నిలిచింది. నాడు నేడు కార్యక్రమం కింద ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. జగన్ ప్రభుత్వంలో దాదాపు 65 లక్షల రూపాయలు ఖర్చు చేసి అనేక వసతులు, మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి భామిడిలోని రియల్ స్కూల్ లోపలకు వెళ్తే అక్కడి డెవలప్మెంట్ కనిపిస్తుందనే భయంతో అక్కడే ఒక క్లాస్ రూమ్ సెట్టింగ్ వేసి అందులో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కలిసి స్కిట్లో నటించారు. ఇందుకోసం పిల్లలకు కూడా ముందుగానే ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు ముందుకు వారిని తెచ్చారు. ఇక అంతా ఓకే అనుకున్నాక యాక్షన్ అనగానే అందరూ నటించడం మొదలుపెట్టారు. కెమెరాలు రకరకాల యాంగిల్స్ లో చిత్రీకరించాయి. పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ పచ్చి అబద్ధాలను కూడా పిల్లల ముందు చెప్పేశారు. అయితే ఇదంతా చూసిన జనం ఇదెక్కడి విడ్డూరం బాబు అనుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా, రెడ్ బుక్ దిక్కుమాలిన రాజకీయాల్లో భాగంగా ఇలా ప్రజల డబ్బును ఖర్చు చేయటం సబబేనాని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన స్కూల్ ఉండగా మరలా ఇలా సెట్టింగ్ వేయడం ఏంద్రా స్వామి అని విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్లి ముందు కొడుకు పోయాడు, విద్యాశాఖ మంత్రి అట. ఆయన విద్యా మంత్రి వచ్చాడని అనుకుంటా నేను ఎప్పుడూ కూడా. విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు, అందువల్లనే అంత కుంటుపడిపోయింది. అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏదో పథకాలు ఆయనయ్యను పేర్లు మార్చుకోవటం వేళవంత అన్నట్టుగా అయిపోయింది. పెట్టారు, అదైనా చేశారా అంటే 1 సంవత్సరం ఎగ్గొట్టారు. అందులో 30 లక్షల మందిని తీసి పడేశారు. ఇంత అసమర్థపు పరిపాలకుల్ని గతంలో ఎప్పుడూ చూడలే. ఇక ఇప్పుడు సీన్ నెంబర్ 2 చూద్దాం. ఇదిగో ఇక్కడ చెట్టు కింద వేసిన సెట్టింగ్ చూడండి. పొలం మధ్యలో చదును చేసి చెట్టు కింద మంచాలు వేసి అక్కడ చంద్రబాబుతో పాటు రైతుల్లాగా మేకప్ వేసుకున్న టీడీపీ కార్యకర్తలను కూర్చోబెట్టారు. ఎదురుగా ప్రేక్షకుల్లాగా కూర్చున్న వారు కూడా టీడీపీ కార్యకర్తలే. కానీ మనం మాత్రం వాళ్ళందరినీ రైతులు అనుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల వెళ్ళినప్పుడు అక్కడ రైతన్నా మీకోసం అనే పేరుతో ఒక స్కిట్ ఏర్పాటు చేశారు. అందుకోసమే ఈ సినిమా సెట్టింగ్లు జూనియర్ ఆర్టిస్టులను ఏర్పాటు చేశారు. ఇక వారితో పోటీపడి మన పొలిటికల్ యాక్టర్ చంద్రబాబు నటించేశారు. ఇలా రకరకాల స్కిట్లు, షూటింగ్లతో చంద్రబాబు బిజీ అయిపోయారు. తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ కూడా ఆ సీన్లలో నటించేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్కిట్ లాగా రూపొందించి అందులో కూడా తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లనే ఎన్నుకొని అక్కడ డ్రామా చేస్తున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లే ఉదయాన్నే వెళ్లి ఈ పెన్షన్లను ఇచ్చేవారు.
దాని గురించి గత ప్రభుత్వంలో ఎవరూ ఇంతగా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం పండిపోయిన నటుల్లాగా తయారై స్కిట్లలో పలు రకాల పాత్రలు అలవోకగా పోషిస్తున్నారు. వందల కోట్ల ప్రజల డబ్బును దుబారా చేస్తూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. నేరుగా జనంలోకి వెళ్తే వారు ఏ స్థాయిలో తిరగబడతారో పిక్చర్ క్లియర్ గా కనబడుతోంది. కాబట్టే ఇలా సెట్టింగ్లు వేసుకొని కావలసిన వారిని అక్కడ కూర్చోబెట్టుకొని షూటింగ్లు చేస్తూ ఉన్న చంద్రబాబు తీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.